హలో మిత్రన్స్, వెల్కమ్ టు మ్యాగ్నిఫైడ్ థాట్స్. ఈ క్లాస్లో మనము మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించి ఓబీబీ కిట్లో మిగిలిపోయిన విషయాలన్నీ కూడా కవర్ చేద్దాము. ఓకేనా? మనం ఆల్రెడీ 7లో 4 కంప్లీట్ చేసాం. ఓబీబీ కిట్లో ఎన్ని ఉంటాయి? 7 అంశాలు ఉంటాయి. అందులో 4 కంప్లీట్ చేసాము. ఇది చిట్ట చివరి భాగము. ఇందులో మిగిలిపోయిన 3 నేను వివరిస్తాను. చూడండి స్క్రీన్ మీద. క్యూసినేయర్ పట్టీలు. ఓబీబీ కిట్లో 5వ అంశం మనం ఏం నేర్చుకుంటున్నాము? క్యూసినేయర్ పట్టీలు. ఇది ఎలా ఉంటుందంటే ఒక రెక్టాంగులర్ షేప్లో పొడవుగా 1 నుంచి 20 యూనిట్లు కలిగినటువంటి ఒక పట్టీ ఉంటుంది. నేపియర్ పట్టీలు ఏ విధంగా అయితే ప్రధాన పట్టీ, ఇతర పట్టీలు 9 ఉంటాయో, ఇక్కడ ఒకే ఒక పట్టీ ఉంటుంది. అందులో 1 to 20 ఉంటాయి అన్నమాట. ఎన్ని ఉంటాయి? 1 to 20 ఉంటాయి. 1 2 3 4 5 6 7 అలా ఒకదాని కింద ఒకటి 20 ఉంటాయి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నది 10 ఉన్నాయి. కానీ ఒరిజినల్గా క్యూసినేయర్ పట్టీలో ఎన్ని ఉంటాయంటే 20 యూనిట్లు కలిగినటువంటి ఒక పట్టీ అనేది ఉంటుంది దీర్ఘచతురస్రాకారంలో. ఓకేనా? ఈ ప్రధాన పట్టీ దీన్ని ఏమంటామంటే ఈ 20 యూనిట్లు ఉన్నటువంటి పట్టీని క్యూసినేయర్ పట్టీల్లో ప్రధాన పట్టీ అంటాం. తర్వాత ఈ ప్రధాన పట్టీకి ఇరువైపులా 10 యూనిట్లు పట్టేటువంటి 2 గాడీలు ఉంటాయన్నమాట. ప్రధాన పట్టీలో 1 to 20 ఉంటాయి యూనిట్లు. తర్వాత ఈ ప్రధాన పట్టీకి రైట్ సైడ్ ఒక గాడి, లెఫ్ట్ సైడ్ ఒక గాడి ఉంటుంది. ఈ గాడీల యొక్క స్పేస్ ఎంత అంటే లెఫ్ట్ సైడ్ 10 యూనిట్లు, రైట్ సైడ్ 10 యూనిట్లు ఉంటాయన్నమాట. ఇది మీరు ఇమాజిన్ చేసుకోవాలి. సో 1 to 20 అనేది ఒక ప్రధాన పట్టీ. ఇందులో నెంబర్స్ అనేవి ఉంటాయి. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ మనకు స్పేస్ ఉంటుంది, గాడి ఉంటుంది. ఈ గాడీల్లో 1 నుంచి 10 లెఫ్ట్ సైడు, 1 నుంచి 10 రైట్ సైడు మనము ఫిల్ చేసుకునేంత స్పేస్ ఉంటుంది. ఇలా మనకు క్యూసినేయర్ పట్టీ అనేది ఉంటుంది. రెండో పారాగ్రాఫ్ చూడండి స్క్రీన్ మీద. క్యూసినేయర్ పట్టీలను ఉపయోగించి మనము ఏమేమి చేయగలమంటే 1 నుంచి 20 అంకెలు మనం నేర్పించవచ్చు పిల్లలకి. 1 నుంచి 20 అంకెలు మనము నేర్పించవచ్చు. లెక్కించడం కానీ, పోల్చడం కానీ, 1 to 20 నెంబర్సు కూడికలు, తీసివేతలు, ఏది పెద్దది ఏది చిన్నది, ఆరోహణ అవరోహణ క్రమం, ఈ భావాలన్నీ కూడా మనము క్యూసినేయర్ పట్టీల ద్వారా నేర్పించవచ్చు. ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే ఏ నెంబర్ వరకు నువ్వు చెప్పగలవు ఈ పట్టీలు ఉపయోగించంటే 1 to 20 మాత్రమే. దిస్ ఈజ్ ద కీ. ఓకే, ఇది చాలా ముఖ్యమైనది అనమాట. ఇంతవరకు మీరు క్యూసినేయర్ పట్టీ తెలుసుకుంటే సరిపోతుంది మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, ఇది ఓబీబీ కిట్లో 5వ అంశం. ఇప్పుడు 6వది భిన్నాల చట్టము. ఈ భిన్నాల చట్టాలు ఎలా ఉంటాయంటే చూడండి, ఇలా ఉంటుంది. సెక్టార్లుగా విభజించబడి ఉంటుందన్నమాట. ఇక్కడ 4 బొమ్మలు ఉన్నాయి. అందులో ఇది చూడండి, 1/2 సెక్టార్లు. 1/2 సెక్టార్లు అంటే పిల్లవాళ్ళకి హాఫ్ అనేటువంటి భావనని నేర్పించడానికి ఇది ఉపయోగపడుతుంది. తర్వాత క్వార్టర్ అనేటువంటి భావనని మనము చూపించడానికి ఈ మధ్యలో ఉన్నటువంటి బొమ్మ ఉపయోగపడుతుంది. తర్వాత చూడండి 1/8 అంటే 8 ఉంటాయన్నమాట. ఈ 8 కలిపితే మనకు ఒక ఫుల్ రౌండ్ అవుతుంది. అప్పుడు పిల్లలు ఏం చేస్తారు, 8 కలిపితే ఒక ఫుల్ సర్కిల్ అనేది వస్తుంది. అంటే ఒక్కొక్కటి 8వ వంతు ఉంది. 1/8 అనేటువంటి భావన దీని ద్వారా కలుగుతుంది, ఈ 3వ బొమ్మ ద్వారా. ఇలా భిన్నాల భావనలను నేర్పించడానికి మనకు ఉపయోగపడేదే భిన్నాల చట్రము. ఓకే, ఇది కార్డుబోర్డుతో కానీ ప్లాస్టిక్తో కానీ తయారు చేయబడి చతురస్రాకారంలో ఉంటుంది. ఇట్ విల్ బీ ఇన్ స్క్వేర్ షేప్. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. భిన్నాల చట్రం ఏ ఆకారంలో ఉంటుంది? స్క్వేర్ షేప్లో ఉంటుంది. ఓకే, దీంట్లో ఏముంటాయి? సెక్టార్లు ఉంటాయి. 1/2 సెక్టార్లు, 1/4 సెక్టార్లు, 1/8 సెక్టార్లు. ఇవి ఎంత నుంచి ఎంత వరకు ఉంటాయి అడుగుతాడు. చాలా ఇంపార్టెంట్. ఎంత నుంచి ఎంతవరకు అంటే 1/2 నుంచి 1/10 ఈ భాగాలన్నీ ఉంటాయి. 1/2, 1/3, 1/4, 1/5, 1/6, 1/7, 1/8, 1/9, 1/10, 1/1 ఆల్సో. 1/1 అంటే ఏంటి? 1 ఫుల్ రౌండ్ అంటే 1 ఫుల్ సర్కిల్. అక్కడ చూడండి పూర్తి వృత్తం అని ఇచ్చాడు చూడండి. ఇక్కడ 1/2 పక్కన లెఫ్ట్ సైడ్ చూడండి పూర్తి వృత్తం. పూర్తి వృత్తం అంటే ఏది విభజన చెందలేదు. 1/1 1 ఉంది అని అర్థం. సో 1/1 నుంచి 1/10 వరకు ఉంటుంది. ఇదొక పాయింట్. ఇది చతురస్రాకారంలో ఉంటుంది.
ఇదొక పాయింట్. తర్వాత మూడో ముఖ్యమైన పాయింట్, ఇవి 55 సెక్టార్లు ఉంటాయి. ఇది తెలుసుకోవాలి మీరు. మొత్తం భిన్నాల చట్రంలో ఎన్ని సెక్టార్లు ఉంటాయని అడుగుతాడు. 55. ఓకే, ఇవి మనకు ఇంపార్టెంట్ పాయింట్లు అనమాట. తర్వాత అలాగే 55 ఉంటాయి అన్నాడు కదా, కంటిన్యూషన్ చూడండి. ఈ భిన్నాల చట్రం ఉపయోగించి భిన్నాలకు సంబంధించిన భిన్నం భావన, భిన్నాలను పోల్చడం, భిన్నాల ఆరోహణ అవరోహణ క్రమాలు, సమాన భిన్నాలు, సజాతి విజాతి భిన్నాలు, భిన్నాల సంకలనము, వ్యవకలనము, ఈ భావనలన్నీ నేర్పించవచ్చు. సో టోటల్గా ఫ్రాక్షన్స్ సంబంధించి నువ్వు ఒక క్లియర్ ఐడియా కల్పించవచ్చు. కాబట్టి ఈ ఉపయోగం అనేది అడగడు, ఎందుకంటే భిన్నాలు అన్నాడు కాబట్టి భిన్నాల చట్రం పెట్టేస్తారు, అది అడగడు. ఇంకేమడుగుతాడు, ఇది ఏ షేప్లో ఉంటుంది, స్క్వేర్, మొత్తం ఎన్ని సెక్టార్లు ఉంటాయి, 55, ఏ సెక్టార్లు ఉంటాయి, 1/1 నుంచి 1/10 వరకు ఉంటుంది. ఇదనమాట భిన్నాల చట్రానికి సంబంధించి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. తర్వాత చిట్ట చివరిది జామితీయ ఘనాకారాలు, జామెట్రికల్ సాలిడ్ షేప్స్. జామెట్రికల్ సాలిడ్ షేప్స్ అంటే చెక్కతో కానీ ప్లాస్టిక్తో కానీ తయారు చేయబడినటువంటి షేప్స్ కూడా ఓబీబీ కిట్లో మనకు భాగంగా ఇస్తారు. మరి ఇవి ఏముంటాయి, ఎన్ని ఉంటాయి, ఇది తెలుసుకోవాలి. ఏమేమి ఉంటాయంటే సమగణము అంటే రెగ్యులర్ క్యూబ్ అంటాం కదా, క్యూబ్. తర్వాత దీర్ఘగణము క్యూబాయిడ్. తర్వాత శంకువు కోన్, శంకు అంటే కోన్. స్తూపము, స్తూపం అంటే సిలిండర్. తర్వాత గోళము, గోళం అంటే స్పియర్. ఈ 5 కూడా మనకు ఎయిదర్ ప్లాస్టిక్ ఆర్ వుడ్, ఈ 2 మెటీరియల్ ఏదో ఒక దాంతో తయారు చేయబడి మనకు ఓబీబీ కిట్లో వాళ్ళు మెన్షన్ చేసి ఇస్తారనమాట. వీటిని ఏమంటాం, జామితీయ ఘనాకారాలు. ఇవన్నీ ఉంటాయి, 5 ఉంటాయి. సో ఇవి పిల్లలకి నేరుగా మనం ఇవ్వడం ద్వారా ఓకే కోన్ అంటే ఇలా ఉంటుంది, సిలిండర్ అంటే ఇలా ఉంటుంది, క్యూబ్ అంటే ఇలా ఉంటుంది, క్యూబాయిడ్ అంటే ఇలా ఉంటుంది అని వాళ్ళు రియల్గా ఫీల్ అవుతారు. ఓకే, ప్రత్యక్ష అనుభవాన్ని పొందుతారు. దిస్ ఈజ్ అబౌట్ ఓబీబీ కిట్. మొత్తం ఓబీబీ కిట్లు ఎన్ని ఉంటాయి, 7 అంశాలు ఉంటాయి. ఆల్రెడీ మనం గత క్లాసుల్లో 4 నేర్చుకున్నాం. ఈ క్లాసులో మిగిలిపోయిన 3 నేర్చుకున్నాం. క్యూసినేర్ పట్టీలు, అలాగే భిన్నాల చట్రము, తర్వాత జామితీయ ఘనాకారాలు. మీకు ఓబీబీ కిట్ మీద ఇప్పుడు క్లియర్ ఐడియా అనేది వచ్చి ఉంటుంది. జాగ్రత్తగా మీరు నేర్చుకోవాలి. ఇప్పుడు ప్రీవియస్ క్వశ్చన్ చూడండి. ఇది మెగా డిఎస్సి 2025లో అడిగినటువంటి ప్రశ్న. క్యూసినేర్ పట్టీల ద్వారా పెంపొందించగల గణిత భావనలను గుర్తించండి. ఏ పట్టీల ద్వారా, క్యూసినేర్ పట్టీల ద్వారా పెంపొందించగల గణిత భావనలు. 1 నుంచి 20 మధ్యలో ఉన్నటువంటి సంఖ్యల్ని మనము పోల్చవచ్చు, అవును పోల్చవచ్చు. సంకలనము వ్యవకలనము చేయించవచ్చు, అవును చేయవచ్చు. పెద్ద గుణకారములను తేలికగా చేయుట, ఇది చూడండి తప్పు. గుణకారాలు చేయడానికి మనం ఏది వాడతామో, నేపియర్ పట్టీలు వాడతాము, నేపియర్ పట్టీలు. కాబట్టి సి అనేది తప్పు. తర్వాత 4 చూడండి, చిన్న సంఖ్య పెద్ద సంఖ్య భావన. 20 పెద్దదా 11 పెద్దదా, 6 పెద్దదా 9 పెద్దదా, ఈజీగా మనము పిల్లలకి అవగాహన చేయించవచ్చు క్యూసినేర్ పట్టీ ద్వారా. కాబట్టి ఏ కరెక్టు, బి కరెక్టు, డి కరెక్టే. ఏబిడి ఏదైతే ఉందో అదే మన ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్టు ఓబీబీ కిట్ అనేది. మీరు ఈ 7 అంశాలని ఒకే చోట రాసుకోండి. అలాగే ప్రీవియస్ క్వశ్చన్లు కూడా ఈ కాన్సెప్ట్కి సంబంధించి మీరు నోట్ చేసుకోవాలి. ఓకే, ప్రిపేర్ వెల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ విత్ అనదర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. బై.